మనం తెలిసి తెలియక బహిష్టు సమయంలో చేసేటటువంటి పొరపాట్లు మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి ప్రశ్న ఈ మధ్యకాలంలో బాగా నాకు ఎదురవుతుంది. అయితే బహిష్టు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శాస్త్రం చెప్పినటువంటి దాని ప్రకారం బహిష్టు సమయంలో పూజా సంబంధమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. ఒకవేళ టీవీ పెట్టుకున్నారు లేదా దగ్గరలో ఎక్కడన్నా మైకులో ఏదన్నా మంత్రాలు, అష్టోత్తరమో, శ్లోకాలు, స్తోత్రాలు వస్తున్నాయి అనుకోండి, మీరు బహిష్లో ఉండి కూడా అలవాటు ప్రకారం మీ మనసు చదివేస్తుంటే దానికి మనమేం చేయలేం. తెలియకుండా జరిగేటటువంటి దానికి మనమేం చేయలేం. కానీ తెలిసి మనం ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేయకూడదు. మనకి దేవి భాగవతంలో ఏం చెప్తారయ్యా అంటే, నస్త్రీ దుష్యతి చారేణ నవిప్రో వేదకర్మణ అంటారు. అంటే స్త్రీ చేసేటటువంటి పొరపాటు పనులు ఏవైనా ఉంటే కనుక బహిష్టుతో పాటు ఆ నెలకి బహిష్టు వస్తున్న ఆ బహిష్టుతో పాటు ఆ దోషం అంతా పోతుంది అంటారు. అలాంటిది బహిష్టు విషయంలోనే దోషం చేస్తే దానికి పరిహారం ఏంటంటే నేను చెప్పలేను. కాబట్టి బహిష్టు వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళడం నిషిద్ధం. చాలా మంది అడుగుతున్న ప్రశ్న, అయ్యో ఎప్పుడో సంవత్సరం క్రితం బుక్ చేసుకున్నామండి, 6 నెలల క్రితం బుక్ చేసుకున్నామండి, తిరుపతికి వెళ్దాం అనుకునేటప్పటికేమో ఇబ్బంది వచ్చేసింది, బహిష్టు వచ్చింది, ముట్టు వచ్చేసింది, కాబట్టి అయినా సరే స్నానం చేసి వెళ్ళిపోవచ్చా? వెళ్ళడానికి వీలు లేదు. 5 రోజులు, 5వ రోజున ఏమన్నా అవకాశం ఉందేమో కానీ 4 రోజులైతే అవకాశం లేదు. వెళ్ళకూడదు. అది చాలా తప్పు. తెలియక చేస్తే ఏమో, తెలియకుండా తెలిసి మాత్రం దేవాలయానికి వెళ్ళడం, బహిష్టు వచ్చిందని తెలిసి కూడా స్నానం చేసేసి పూజల్లో కూర్చోవడం, లేదా దేవతలందరూ 33 కోట్ల మంది దేవతలు వచ్చి కూర్చునేటటువంటి పెళ్లిళ్ళకి బహిష్టు వచ్చినా సరే స్నానం చేసి 4 రోజుల లోపల వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా తర్వాత మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. తెలియక చేస్తే సరే, తెలిసి చేస్తే మాత్రం మహాదోషము. కాబట్టి అలాంటివి చెయ్యకండి. ఒకవేళ ఇప్పటికీ అలా చేసామనంటే సరే, జరిగింది ఏదో వదిలిపెట్టేసేయండి. ఒక 11 రోజుల పాటు గౌరీదేవి పూజ, నిత్య గౌరీ దీపారాధన చేసుకుని అమ్మవారిని క్షమాపణలు వేడుకోండి. ఇక మీదట అలాంటివి జరగకుండా ప్రయత్నం చేయండి. స్త్రీలకు బహిష్టు అనేటటువంటిది పూజా విషయంలో కానీ, వివాహ సంబంధమైనటువంటి వేడుకల విషయాలకు వెళ్ళడం, లేదా దేవాలయాలు దర్శనం చేసుకోవడం, అలాంటివి నిషిద్ధము. గుర్తుంచుకోండి. జయం.